مائر وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة هي خير الزقائر وأشهد أن نبينا وسيدنا محمدا عبده ورسوله أشرف الأوائل والأواخر صلى الله وسلم وبارك عليه وعلى آله وصحبه النجوم الزواهر ومن تبعهم بإحسان إلى يوم تبلى فيها السرائر. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ألم نجعل له عينين ولسانا وشفتين. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, మన మాట మంగళప్రదమవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: మేమతనికి 2 కళ్ళు, 1 నోరు, 2 పెదవులు ఇవ్వలేదా? మరియు మంచికి చెడుకి సంబంధించిన 2 స్పష్టమైన మార్గాలు అతనికి చూపలేదా? అభిమాన మిత్రులారా, నాలుక అనేది చాలా చిన్న అవయవం, కానీ అది చేసే పనులు చాలా పెద్దవి. అది మనిషిని పుణ్యాల వైపు నడిపించగలదు కూడా, లేదా పాపాల ఊబిలో నెట్టేయగలదు కూడా. నాలుకను అదుపులో ఉంచుకోకపోతే అది ఇహలోకం మరియు పరలోకం రెండింటిలోనూ వినాశానికి దారితీస్తుంది. మన నాలుకే నాకం అంటే స్వర్గం, మన నాలుకే నరకం. అభిమాన మిత్రులారా, మాటలు అనేవి కేవలం శబ్దాలు మాత్రమే కావు. అవి మన హృదయాల నుండి వెలువడే భావనలు. మనం మాట్లాడే ప్రతి మాట వినే వ్యక్తి, తనవాడైనా పరాయి వాడైనా, వారి మనస్సుపై ప్రభావం చూపుతుంది. మంచి మాటలు ప్రేమ, ఆదరణ, విశ్వాసాన్ని నింపగలవు. అయితే కఠినమైన మాటలు గాయపరచగలవు. కాబట్టి మన మాటలకు విలువ ఉండాలి. ఎందుకంటే అవి మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి గనుక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మంచి మాటలు మాట్లాడడాన్ని ఇష్టపడేవారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడా అదే మాట అంటున్నాడు: వకూలు లిన్నాసి హుస్నా. ప్రజలతో మంచి మాటలే మాట్లాడండి. కనుక నోటికి అదుపు, ఇంటికి పొదుపు చాలా అవసరం. మన మాట మంగళప్రదం అవ్వాలి అంటే మనం మాట్లాడే మాటలు ఇతరులకు శుభాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను కలిగించాలి. మాట ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మాట వినసొంపుగా, వినయంగా ఉండాలి. ఎదుటి వారికి మేలు చేసేలా ఉండాలి, మెప్పించేలా ఉండాలే కానీ మనసు నొప్పించేలా ఉండకూడదు. మాట్లాడకపోవడం వల్ల వచ్చే నష్టం లేనప్పుడు, అవసరం లేనప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే, నిజం చెప్పు, ప్రియంగా చెప్పు, ప్రియం కాని నిజం అస్సలు చెప్పకు. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రామికుని చెమట ఆరక మునుపే అతని కూలీ చెల్లించండి అని చెప్పిన మాట ఎంత మధురమైనది. ఒంటికి బురద, నోటికి దురద అంత మంచిది కాదు. కూడదు, కాదు అంటే ప్రమాదాల వరదలొచ్చి మనిషి జీవితాన్ని నట్టేట ముంచేస్తాయి.
పచ్చని కాపురాలో నిప్పులు పోసేస్తాయి, బంగారం వంటి బంధాలను తెంచేస్తాయి, కొంపల్ని కూల్చేస్తాయి. కొందరు ఉంటారు సోదరులారా, ఎంత నోటికొస్తే అంత మాట్లాడేస్తుంటారు. పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆవేశంలో మనమన్న మాటలు పరిస్థితులు ప్రతికూలంగా తయారైపోవచ్చు. అయితే మనం అన్న మాటల వల్ల అయిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవి అలానే మిగిలిపోతాయి. కాబట్టి అభిమాన మిత్రులారా, నాలుకను ఒక చిన్న నిప్పు రవ్వతో పోల్చడం జరిగింది. అది ఎంతటి పెద్ద అడవినైనా తగులబెట్టగలదు. మాటను మంత్రంతో పోల్చడం జరిగింది. అది ఎంత యొక్క అద్భుతమైన ఉద్యానవనానికి ఊపిరిపోయగలదు. కాబట్టి ఒక వ్యక్తి మాటలు అతని హృదయంలో ఉన్న ఆలోచనలకు ప్రతిరూపాలు. కాబట్టి మాట సందర్భోచితంగా ఉండాలి, మరియు హుందాగా ఉండాలి. కనుక అల్పుడెప్పుడు బలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను అనే పద్యం అనేది అత్యంత ప్రసిద్ధి చెందింది. కంచు మోగినట్టు కనకం మోగదు. అంటే తక్కువ సంస్కారం గల వ్యక్తి గట్టిగా ఆడంబరంగా మాట్లాడుతారు, కానీ జ్ఞానులు ప్రశాంతంగా మృదువుగా మాట్లాడతారనే దీని భావం. మాట వినడానికి ఇంపుగా మధురంగా ఉండాలి. కఠినమైన పదజాలం సత్యాన్ని కూడా విషతుల్యం చేస్తుంది. కనుక కోటకి ప్రాణం బంటులు, ఆలికి ప్రాణం మానం ఎలాగో మాటకు ప్రాణం సత్యం. కనుక సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అలైకుం బిస్సిద్క్ ఫఇన్న సిద్క యహదీ ఇలల్ బిర్. మీరు సత్యాన్నే పలకండి, ఎందుకంటే సత్యం పుణ్యం వైపునకు నడిపిస్తుంది, మరి పుణ్యం స్వర్గం వైపునకు నడిపిస్తుంది. ఒక వ్యక్తి నిరంతరం నిజం చెబుతూనే సత్యాన్ని అన్వేషిస్తూనే ఉంటాడు. చివరికి అల్లాహ్ వద్ద అతను అపార సత్యవంతుడని లిఖించబడతాడు. మీరు అబద్ధానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అబద్ధం పాపం వైపునకు నడిపిస్తుంది, పాపం నరకం వైపునకు నడిపిస్తుంది. ఒక వ్యక్తి అబద్ధాలు చెబుతూ అబద్ధాలనే అన్వేషిస్తూ ఉంటాడు. చివరికి అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద అతను అబద్ధాల కోరుగా వ్రాయబడతాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, పుకార్లలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన హానికరమైన యొక్క పుకారు ఏమంటే, ముస్లిం దేశాలలో వారి భద్రతను దెబ్బతీసేవి, వారి యొక్క విశ్వాసాలను మరియు ధర్మాన్ని అస్థిరపరిచేవి, కించపరిచేవి. అలాగే వారికి వారి సృష్టికర్తతో ఉన్న సంబంధాన్ని బలహీనపరిచేవి మరియు వారి మధ్య పరస్పర సంబంధాలను చెడగొట్టేవి. ఇస్లాం ధర్మంలో ప్రతి పుకారు ఒకరి నుండి విని ఒకరికి చేరవేయడం కానీ, సరైన ఆధారం లేకుండా ప్రతి వార్తను ప్రచారం చేయడం కానీ కఠినంగా నిషేధించబడింది. వార్తలను వాటి అసలు మూలాధారాలను ధృవీకరించుకోకుండా లేదా ఆ మాట అన్న వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కఫా బిల్ మర్ఇ కదిబన్ అన్ యుహద్దిస బికుల్లి మా సమిఅ. ఒక మనిషి అబద్ధాల కోరు అని చెప్పడానికి తాను విన్న ప్రతి విషయాన్ని ధృవీకరించుకోకుండా ఇతరులకు చెప్పడమే సరిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక పెద్దలన్న మాట, నీ మాటలను పెంచుకో, గొంతును కాదు. ఎందుకంటే పువ్వులను పెంచేది వానజల్లే గాని ఉరుము కాదు అన్నారు. అంటే కఠినంగా అరవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు, కానీ అర్థవంతమైన మరియు మృదువైన మాటలు హృదయాలను మార్చగలవు. కేవలం సత్యం చెబితే సరిపోదు, అది దయతో కూడినదై ఉండాలి. కఠినమైన సత్యం కంటే మౌనం మంచిది. నిరంతరం మాట్లాడడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడడం, లేదంటే మౌనంగా ఉండడం అనేది దానివల్ల ఎదుటివారే కాకుండా మనకు సైతం మానసిక శాంతి అనేది ప్రాప్తమవుతుంది. కనుక అభిమానం ఇస్తారా, మనిషిని జంతువు నుండి వేరు చేసేదే మాట. ఆ మాట సంస్కారవంతంగా, అర్థవంతంగా మరియు హుందాగా ఉంచుకోవడమే
నిజమైన యొక్క విద్య మరియు నిజమైన యొక్క సంస్కృతి కూడా. కాబట్టి మన నోటి నుండి వచ్చే మాట ఇతరుల యొక్క గాయాలను మాన్చే యొక్క మందులా ఉండాలే కానీ గాయపరిచే యొక్క తూటాలా ఉండకూడదు. మనం మాట్లాడే ప్రతి పదం మన వ్యక్తిత్వానికి ఒక ఇటుక వంటిది. ఇక ఒక అందమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలంటే ఈ మంచి మాటలే దానికి పునాదులు అవుతాయి. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అతానియల్ లైల ఇస్నాని మిర్ రబ్బి, నిన్న రాత్రి నా వద్దకు నా ప్రభు తరపు నుండి 2 దైవదూతులు వచ్చారు. వారు పదండి అని నన్ను ఒక చోటికి తీసుకెళ్లారు. అక్కడ మేము వెళ్ళి చూసిన యొక్క దృశ్యం ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కొక్కెంతో నిలబడి ఉన్నాడు. అతను ఆ కొక్కెంతో పడుకుని ఉన్న యొక్క వ్యక్తి ముఖంపై ఒకవైపు ఉన్న నోటిని, ముక్కును మరియు కన్నును వెనుక మెడ వరకు చీల్చుతున్నాడు. నేను చూసి సుబ్హానల్లాహ్, ఎవరు ఇరు అని ప్రశ్నించాను. అప్పుడు ఆ దూతలు ఇలా అన్నారు, ఇతను ఉదయాన్నే తన ఇంటి నుండి బయలుదేరి ఒక అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధం ప్రపంచం నలుమూలల దావాగ్నిల, అంటే అడవిలో అంటుకున్న కార్చిచ్చులా అది వ్యాప్తుంది. అందుకే అతనికి ప్రళయ దినం వరకు ఈ శిక్ష అనేది విధించబడుతూనే ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, నాలుక అనేది ఒక క్రూర మృగం వంటిది. దాన్ని కట్టి పడేయకపోతే అది యజమానినే గాయపరుస్తుంది. కాబట్టి మన మాటలను అదుపులో ఉంచుకొని అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం అనేది చెయ్యాలి. మనిషికి అనేది కేవలం నోటిలోని నాలుక మాత్రమే కాదు, అతని కలము కూడా, అతని రాతలు కూడా 2వ నాలుక వంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. కనుక మన కలం నుండి సమాజానికి మంచి చేసే యొక్క మాటలే వెలువడాలి. అదేవిధంగా ప్రసార సాధనాలు ఏవైతే మీడియా ఉందో, ఏ యొక్క సామాజిక మాధ్యమాలు అయితే ఉన్నాయో, ఆ సామాజిక మాధ్యమాల్ని కూడా సమాజానికి, సంఘానికి మేలు చేసే విధంగా మనం ఉపయోగించాలే కానీ కీడు చేసే విధంగా అనేది ఉపయోగించకూడదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంతర్జాతీయ యొక్క సమీకరణల గురించి లుంగీలు ఎగ్గట్టుకొని మరి రచ్చబండాల మీద కూర్చొని రచ్చరచ్చ చేసేవారు చాలామంది. అల్లంత దూరాన ఒక సమస్యతోటి తన చెల్లి శవాన్ని అనేది మోసుకొచ్చి ఆ కాసింత యొక్క బ్యాలెన్స్ని పొందడానికి ప్రయత్నించినాక ఆ బాధితుని గురించి మనం మాట్లాడం. అభిమానం ఇట్లారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అతను చచ్చి శవమైన తన చెల్లిని కాదు మోస్తున్నది, అభాగ్య భారతదేశాన్ని అతను మోస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఆ నిమిత్తం మానవత్వంతో మనం ప్రతిస్పందించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమానం ఇట్లారా, మనం కేవలం నాలుకను మాత్రమే కాపాడుకోవడం కాదు, మన కళ్ళను మనం హరాం చూడకుండా కాపాడుకోవాలి, అవి హలాల్ మాత్రమే చూడాలి. మన చెవుల్ని కేవలం హలాల్ ధర్మసమ్మతమైన వాటిని వినేట్టుగా మనం చేసుకోవాలి, హరాంని మన చెవులు వినకూడదు. అదేవిధంగా మన శరీరంలోని ఎన్ని అవయవాలు అయితే అన్ని అవయవాలు అల్లాహ్ మార్గంలో నడిచేలా ఉండాలి. కనుక ఒక చిన్న ఉపమానం మీ అందరి ముందర పెట్టే ప్రయత్నం అనేది చేస్తాను. కనుక ఉర్వా బిన్ జుబైర్ రహమహుల్లాహ్ గారు, ఆయనకు ఒక కాలు అనేది ప్రమాదవశాత్తు కారణం వల్ల తీసేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా, ఆ కాలు తీసే సందర్భంగా ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్తుతి స్తోత్రాలు తెలియజేసి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యా అల్లాహ్, చీకటి రాత్రులు నన్ను మసీదుల వైపు మోసుకెళ్లిన ఈ కాలు సాక్షిగా చెబుతున్నాను, దీనితో నేను ఎప్పుడు ఏ హరాం పని వైపునకు నడిచి వెళ్ళలేదని నీకు తెలుసు, బాగా తెలుసు అని ఆయన ఆ సందర్భంగా చెప్పారంటే, మన పూర్వీకులకు వారి యొక్క శరీర అవయవాలను ఎంతగా గొప్పగా వారు కాపాడుకునేవారు, చెడు వైపు అవి వెళ్లకుండా ఎంతగా వారు రక్షించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అధర్మ విషయాల్లో అంటే హరాంవి తినకుండా తాగకుండా చాలామంది ఉండగలరు, అయితే ఒక్కరికి చెడు అనకుండా ఉండలేరు సోదరుల. కనుక ఇబ్నుల్ ఖయ్యిం రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏంటంటే, వ్యభిచారం మరియు అన్యాయం వంటి పాపాల నుండి దూరంగా ఉండి భక్తిగా కనిపించే అనేక వ్యక్తులు ఉన్నారు,
కానీ వారి నాలుక మాత్రం బ్రతికున్న వారిని మరియు మరణించిన వారి గౌరవ మర్యాదలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా చీల్చి చెండాడుతూనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. కనుక అభిమానం ఇట్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మలిల్ ముఫ్లిస్, ఎవరు అత్యంత దరిద్రుడు అంటే పుణ్యాలు లేనివారు, ఇది అది అని సహాబాలు చెప్పారు, దీనాలు లేనివారని. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నా లేదు. అత్యంత దరిద్రుడు ఎవరంటే అతను రేపు ప్రళయ దినాన పర్వతాల లాంటి పుణ్యాలతో వస్తాడు, కానీ అవన్నీ పంచివేయబడతాయి. ఎందుకంటే ఒకది శతమహాదా, అతను ఒకరిని అన్యాయంగా తిట్టి ఉంటాడు. కనుక మాట చూడండి, మొదటి మాట ఏముంది, ఒక శతమహాద. కనుక అభిమానం ఇట్లారా మన మాటను మన అదుపులో పెట్టుకోవాలి. కనుక ఒక సహాబీ అబూ ముసా అషారీ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్, అంటే ముస్లింలలో ఉత్తములు ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వయది, ఎవరి యొక్క మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఒక ముస్లిం అనేది సురక్షితంగా ఉంటాడో అతనే ఉత్తముడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇస్లాం ధర్మం అంటే కేవలం అభిమానం ద్వారా నమాజు, రోజా, జకాత్, హజ్ ఇవే కాదు, మాటను మంచిగా ఉంచుకోవడం కూడా ఇస్లాం ధర్మానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. అదే విధంగా మన మాటలతో ఇతరులకు బాధ పెట్టకుండా తిట్టడం కానీ, చాడీలు చెప్పడం కానీ, కూపీలు లాగడం కానీ, అవమానించడం కానీ, అగౌరవపరచడం కానీ, వారి కీర్తిని వారి కండూతిని బజారు కీర్చడం కానీ ఇలాంటి పనులు చేయకుండా మన నాలుకను మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. అదేవిధంగా అభిమానం ఇస్తారా ప్రతి ఉదయం మన శరీర అవయవాలన్నీ నాలుకను ఉద్దేశించి చెప్తాయి. ఏమని, మా అందరికి నాయకుడు నువ్వు గనక సక్రమంగా ఉంటే మేము సక్రమంగా ఉంటాము, ఒకవేళ నువ్వు గనక వంకరగా మారినట్లయితే మా బతుకు వంకర టింకర అయిపోతుందని అవయవాలు ప్రతి ఉదయం నాలుకను అవి దరఖాస్తు చేసుకుంటాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా మన మాట అనేది బతుకునిచ్చేదిగా ఉండాలి, బతకనిచ్చేదిగా ఉండాలి, ఊపిరి పోసేదిగా ఉండాలి, కానీ ఊపిరి తీసేదిగా ఉండకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ కువైత్ దేశాన్ని మరియు ఇక్కడి ప్రజలను ప్రతి చెడు మరియు ఆపద నుండి కాపాడు స్వామి. ఈ దేశాన్ని మరియు మిగిలిన ముస్లిం దేశాలను శాంతియుతంగా సురక్షితంగా ఉంచు స్వామి. ఓ అల్లాహ్ సరిహద్దులో పహారా కాస్తున్న మా సోదరులకు, భద్రతా దళాలకు, రక్షణ మరియు జాతీయ దళాలకు సంబంధించిన నేషనల్ గార్డ్ వారిని కూడా కాపాడు స్వామి. దేశ భద్రత కోసం శ్రమిస్తున్న వారందరినీ రక్షించు మరియు వారి పాదాలను స్థిరంగా ఉంచు. ఓ అల్లాహ్ ఇక్కడి యొక్క అమీర్కు మరియు వలియాహదికి నీకు నచ్చిన నీవు మెచ్చిన పనులు చేసే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించుకు. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్.